కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు రవి గారు, వారికి ఉన్న పేరు పిలిస్తే పలికే రవి అనేటువంటి పేరు మల్లు రవి గారు పెద్ద మెజారిటీతో ఈ నార్కల్ నియోజకవర్గం గెలవబోతా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రధానంగా అభ్యర్థుల పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారు గడచిన 40 సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతతోటి నియమ నిబంధనతోటి పదవులే ప్రాధాన్యం కాకుండా టికెట్లు వచ్చినా పదవులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఒక నిబద్ధత గల వ్యక్తి, అట్లాగే అనుభవం ఉన్న వ్యక్తి. రెండవ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రాములు గారు పదవుల కోసం పార్టీలు మారినటువంటి అభ్యర్థి. గడచిన 5 సంవత్సరాల్లో నాకు తెలిసి పార్లమెంట్లో ఏ ఒక్క పర్యాయం కూడా నోరు విప్పి మాట్లాడిన పాపన పోలే. పార్లమెంట్లో కాదు, బయట కూడా ఏ సమస్యల పట్ల కూడా ప్రతిపక్షంలో ఉన్న స్పందించలేదు, అధికారం పక్షంలో ఉన్న ఈ యొక్క పని చేయలేదు. ఆ అభ్యర్థి పరంగా చూసాం. మూడవది బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు అంటే నాకు ఒక గౌరవ భావం ఉంది కూడా. ఎందుకంటే ఒక ఉన్నత చదువులు చదివి ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసి కొంత పేరు తెచ్చుకొని బీఎస్పీ దానికి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరి రాష్ట్రంలో బీఎస్పీ పార్టీని అధికారం తీసుకొచ్చి సమగ్రంగా అభివృద్ధి చేస్తూ బడుగు బలహీన వర్గాల ఆకాంక్ష నెరవేరుస్తూ సమాజ స్థాపన చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. అట్లాగే కేసీఆర్ పట్ల గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా అన్ని పర్యాయాలు ప్రతి అంశంలో కూడా అడుగడుగున కేసీఆర్ నిలదీసిన వ్యక్తి. నియంతని, అవినీతిపరుడని, కుటుంబ పరిపాలన చెప్పని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసిండని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, అప్పుల రాష్ట్రంగా అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అయినా కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, ఇన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చినా ఏ ఒక్క మాట పెట్టుకోలేని చెప్పని అడుగడుగునా కూడా విమర్శించిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో హుజూర్ అంటూ మళ్ళీ కేసీఆర్కు అడుగులకు మడుగులు స్థాయికి వెళ్ళినంటే నాకు వాస్తవంగా బాధగా అనిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళంటే నేను కొంత బాధపడేది కాదు. మరి ఏ విధంగా అంటే అన్న మాట పైన నిలబడిన వ్యక్తి. అంటే అభ్యర్థుల పరంగా చూసినా కూడా ఈనాడు ప్రధాన పార్టీలో ముగ్గురులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అభ్యర్థి మల్లు రవి గారు. రెండవది ఈ రోజున పార్టీల పరంగా చూసిన కాంగ్రెస్ పార్టీకి ఈ నాగర్కర్నూలు పార్లమెంటులో అయినా, మహబూబ్నగర్ పార్లమెంట్ అయినా, యావత్ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఉంది. ఈ ఎన్నికల్లో నైతిక హక్కు ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకంటే 6 దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవుతుంది, నామరూపాలు కూడా పోతుందని తెలిసి కూడా పార్టీలకు అతీతంగా పెద్ద మనసుతోటి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ. రెండవది గడచిన కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు తీసుకుంటే బడుగు బలహీన వర్గాల వాళ్లకు పట్టాల పంపిణీ కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, బ్యాంకుల జాతీకరణ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు తీసుకురావడం కావచ్చు, పేదలకు ఇల్లు కట్టేయడం కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఉంటుంది. అంతేకాకుండా ఈ గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా 2004 నుంచి 2014లో కూడా పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా.
అటువంటి జిల్లాకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర నాయకత్వాన ఇలా పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరు పారేటువంటి మరి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్సార్ ప్రాజెక్టు కావచ్చు, అట్లాగే పాలమూరు ప్రాజెక్టు కూడా అంకురార్పణ చేసినట్టు పార్టీ. మరి ఇవన్నీ అంటే అభివృద్ధి పరంగా చూసిన, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమం అంటే పేదవాళ్లకు అనారోగ్యం పాలైతే 104, 108 స్కీమ్సు, అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసేట్టు కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో పేదవాళ్ళ కూలీలకు అంటే రికార్డుగా డొక్కడటువంటి కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి 2005లో నిరాఘాటంగా 2014 వరకు ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇదే బీజేపీ పార్టీ అధికారులకు వచ్చినాక గడిచిన సంవత్సరం 1,00,000 కోట్ల పైన బడ్జెట్ పెడితే ఈసారి తగ్గించి సుమారు 25,000 కోట్లు తగ్గించింది. అంటే పేదవాళ్ళకు సంబంధించి, అంటే బీజేపీ పార్టీ గొప్ప వాళ్ళకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసింది. లక్షలాది కోట్ల రుణమాఫీ చేసింది. అంటే ఆధార్లు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మెనీ అంటే ప్రైవేట్ సెక్టార్ వాళ్లకు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని డ్యూటీ చేసి పెట్టడం జరిగింది. మరి ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ రోజున కేసీఆర్ నిన్న కూడా మాట్లాడుతూ ఈనాటి కరువుకు కాంగ్రెసే కారణమని మాట్లాడుతూ ఉన్నాడు. పొలాలను ఎండబెట్టారని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కొద్దిగానైనా మతి శుద్ధి ఉండాలో మాట్లాడితే 80,000 పుస్తకాలు ఉన్న కేసీఆర్కు అధికారం పోయిన తర్వాత మతి భ్రమించినట్టుగా ఉంది.